హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. మనకి ఫస్ట్ మెయిల్ వచ్చింది. మరి మెయిల్ ఎవరు రాశారో చూద్దాం. హాయ్ స్వప్న గారు, నేను స్వప్న. హలో స్వప్న. అభిరుచిలో వచ్చే ప్రతి వంటల కార్యక్రమాలను చూస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాము. మేము ఈరోజు మీరు చేసిన ఎగ్ పఫ్ అలాగే ఎగ్ హల్వా ట్రై చేసాం. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా వచ్చాయని మెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు మా కోసం కాకినాడ కాజా చేసి చూపిస్తారని ఆశిస్తున్నాం అని స్వప్న గారు అడుగుతున్నారు. స్వప్న గారు, ముందుగా మీరు ఎప్పుడు మా షోని ఫాలో అవుతా అని చెప్పారు కదా, దానికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే నేను చేసిన వంటకాలని ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేసినవి ఎలాగొచ్చాయో నాకు మెయిల్ రాస్తూ ఉండండి. మీరు కాకినాడ కాజా అడిగారు కదా, తప్పకుండా చేద్దాం. కాకినాడ కాజా అనగానే మనందరికీ గుర్తొచ్చేది కోటయ్య గారి కాకినాడ కాజా అండి. కోటయ్య గారి దగ్గర దొరికేంత మంచి కాకినాడ కాజా నేను చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం నా లెవెల్లో నేను ట్రై చేస్తాను. మరి కాకినాడ కాజా ఎలా చేయాలో చూద్దాం. కాకినాడ కాజా చేసుకోవడానికి మనకి ఫస్ట్ మైదా పిండి, గోధుమ పిండి, సూజీ రవ్వ 3 కావాలి. అవి తెచ్చుకుందాం. రవ్వ, గోధుమ పిండి, సూజీ రవ్వ, అలాగే మైదా తెచ్చుకుందాం. అలాగే ఒక బౌల్ కూడా. ముందు మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. చక్కెర పాకం చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల చక్కెర, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంటుంది, మనం పిండి తడుపుకుందాం. ఒక కప్పు మైదా పిండి, అలాగే స్వప్న గారు కొలతలు జాగ్రత్తగా చూడండి. 2 స్పూన్ల సూజీ రవ్వ, అలాగే 2 స్పూన్ల గోధుమ పిండి, అలాగే నెయ్యి, ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, నీళ్ళు దగ్గర పెట్టుకుందాం. ఇంకా బేకింగ్ సోడా, పెరుగు కావాలి మనకి. ఇప్పుడు సోడా వేసుకోవాలి. 1 స్పూన్ సోడా. కాకినాడ కాజాలో సోడా ఎక్కువ పడుతుంది, ఫుల్ స్పూన్ సోడా వేసుకుందాం మనం. అలాగే ఒక 4 చెంచాల పెరుగు. కొంచెం పెరుగు పుల్లగా ఉండాలి. ఒకసారి పెరుగు వేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి. మనం పిండి వంటలకి పిండి ఎలా తడుపుకుంటాం, అలాగే కొంచెం మనం పూరి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి పిండి బాగా తడుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని, ఇక్కడ నూనె ముందుగానే వేడిగా ఉంది, చక్కెర పాకంకి వేడి సరిపోవట్లేదు. సో చక్కెర పాకంని ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం.
తీసుకొని ఇటు పెట్టుకుందాం. నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కొట్టుకోవాలి. ఇలా ఒక 10-15 సార్లైనా కొట్టాలి. పిండికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు తడుపుకున్న పిండిని సగం తీసుకొని పొడువుగా చేసుకోవాలి. కొంచెం మైదా పిండి తీసుకొని మళ్ళీ ఇప్పుడు పైనుండి కొంచెం పిండి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కత్తి తీసుకొని సైడ్స్ ఫస్ట్ కొంచెం కట్ చేసి పొడుగా కట్ చేసుకోవాలి. నైఫ్కి కొంచెం మనం కత్తికి కూడా ఇలా పిండి పూసుకుంటే కత్తికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడిగా ఉంది కదా, ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో జస్ట్ ఇలా మనం దులుపుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్వప్న గారు. వీటిని చక్కగా లోపలంతా డొల్లగా అయ్యేలాగా చేసుకోవాలి. మనకి జాలి జాలిగా కనిపిస్తుంది కదా, ఆ జాలీలోకి మొత్తం చక్కెర పాకం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి కాకినాడ కాజా. కాకినాడ కాజా స్వప్న గారు చూస్తున్నారా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు డొల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత ఇంకొక జాలి తీసుకొని వీటిని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల చక్కెర పాకం కాజా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇందులో సోడా బాగా వేసాం కదా, లోపల ఉన్న గాలంతా బయటకు వచ్చేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల చక్కెర పాకం లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇలా కాసేపు ఉంచితే కాజా లోపలికి చక్కెర పాకం చక్కగా పీల్చుకుంటుంది. అలాగే ఒక బౌల్ రెడీ చేసుకుందాం. అలాగే పైన మనం కొంచెం ఐసింగ్ షుగర్ వేసుకోవాలి, చక్కెర పొడి. చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, డ్రైగా అవుతాయి. స్వప్న గారు కొంచెం చల్లగా అయిన తర్వాత పైనుండి మనం చక్కెర పౌడర్ చల్లుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చల్లితే చక్కెర కరిగిపోతుంది కదా. ఇవి కొంచెం చల్లగా అయ్యే లోపల ఇవన్నీ తీసేసుకుందాం మనం. ఇప్పుడు కొంచెం కాకినాడ కాజా చల్లగా అయిపోయిన తర్వాత స్వప్న గారు
చక్కెర పొడి వేసుకోవాలి. ప్లేట్ తీసుకుందాం మనం. ఫస్ట్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. చల్లగా అయిన తర్వాత ఇవి గట్టిగా అవుతాయి. చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి. ఇలా అన్నిటికీ చక్కెర పొడితో పైనుండి కోట్ చేసుకుంటే మీరు అడిగిన కాకినాడ కాజా రెడీ అయిపోతుంది. సో ఇలా నేను అన్ని కోట్ చేసేసుకుంటూ ఉంటాను. మీరు లోపు ఒక చిన్న రికాప్ చూసేయండి. కాకినాడ కాజా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, సుజీ రవ్వ, గోధుమ పిండి, నెయ్యి, చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు, సరిపడా నీళ్లు పోసి పిండి ముద్ద తయారు చేసుకొని అందులో నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నుండి 15 సార్లు పిండిని బాగా కొట్టాలి. తర్వాత కొంచెం పొడి పిండి వేసుకొని పిండిని రోల్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చక్కెర పాకంలో వేసి కాసేపు అందులో ఉంచుకొని పక్కకి తీసుకొని పైనుండి ఐషింగ్ షుగర్ తో కోటింగ్ చేసుకుంటే కాకినాడ కాజా రెడీ అవుతుంది. స్వప్న గారు, మీరు అడిగిన కాకినాడ కాజా రెడీ అయిపోయింది. ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత చక్కగా వచ్చాయో. లోపల చాలా జ్యూసీగా, పైన షుగర్ కోటింగ్తో చాలా బాగుంటుంది. ఇంట్లో నేను చూపించినట్టుగానే చక్కగా చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఎలా ఉన్నాయో మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. సో స్వప్న గారు అడిగిన కాకినాడ కాజా రెడీ అయిపోయాయి కదా. మరి కాకినాడ కాజాని పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీ ఎవరు అడుగుతున్నారో చూద్దాం. మనకి లెటర్ వచ్చింది. లెటర్ పార్వతి గారు నిజామాబాద్ నుండి రాస్తున్నారు. హలో, మీకోసం, నా పేరు పార్వతి. హలో పార్వతి గారు, ఎలా ఉన్నారు మీరు? నిజామాబాద్ నుండి రాస్తున్నాను. నాకు ఈటీవీ అభిరుచిలో వచ్చే ప్రోగ్రామ్స్ అంటే చాలా చాలా ఇష్టం. మీకోసం ప్రోగ్రామ్ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇంతకుముందు నేను అడిగిన మిల్క్ మైసూర్ పాక్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంటి దగ్గర ట్రై చేశాను. డిష్ కూడా చాలా బాగా వచ్చింది. నా కోసం ఓట్స్తో ఏదైనా రెసిపీ చేస్తే మా పిల్లలకి చేసి పెడతాను అని అడుగుతున్నారు పార్వతి గారు నిజామాబాద్ నుండి. సో స్వీట్ ఆఫ్ యూ అండి. మీరు అడిగిన రెసిపీ నేను చేశాను, మళ్ళీ మీరు ఇంట్లో చేశారు, బాగా వచ్చింది అని చెప్పి నాకు లెటర్ రాశారు కదా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇదే హ్యాపీ మూడ్తో మీకోసం ఓట్స్తో ఒక మంచి డిష్ చేసి పెడతాను. పార్వతి గారి కోసం మనం ఓట్స్ అండ్ డేట్స్ స్టిక్ చేయబోతున్నాం. చాలా హెల్దీ అండి, అండ్ రెసిపీ కూడా చాలా ఈజీ. ఇంకా పిల్లలకి పెడితే చాలా మంచిది. డేట్స్లో మంచి ఎనర్జీ ఉంటుంది, ఓట్స్లో ఫైబర్ ఉంటుంది. పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అండ్ వాళ్ళకి ఫైబర్ చాలా అవసరం. ఓట్స్ అండ్ డేట్స్ స్టిక్స్ చేసుకోవడానికి మనకి డేట్స్లో ఉన్న గింజలు తీసేసుకోవాలండి పార్వతి గారు. అలాగే డేట్స్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే మీకోసం కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఓట్స్ ఇంకా బ్రౌన్ షుగర్ 3 సమపాలల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని బ్రౌన్ షుగర్, మామూలు షుగర్కి బ్రౌన్ షుగర్కి తేడా ఏంటంటే మామూలు షుగర్ని రిఫైన్ చేస్తారు, అదే బ్రౌన్ షుగర్ని రిఫైన్ చేయరు. అన్రిఫైన్డ్ షుగర్ అనమాట. ఇది కొంచెం హెల్త్కి మంచిది. సో ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేసాక మనం కొంచెం నీళ్లు వేసుకోవాలి. పార్వతి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎంతమంది పిల్లలు, అవేం డీటెయిల్స్ మీరు నాకు రాయలేదు ఏంటండి? ఈసారి లెటర్ రాసినప్పుడు అవన్నీ రాయండి. మీకోసం షోలో అవన్నీ మాట్లాడుకుంటూ మనం హ్యాపీగా వంట చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం నీళ్లు వేసాం కదా, చక్కెర పాకం రావాలి. నేను ఒక డబ్బా షేప్లో ఉన్న స్టీల్ మౌల్డ్ తీసుకున్నాను. అలాగే ఒక మ్యాషర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడ బ్రౌన్ షుగర్ కరుగుతూ ఉంది. ఇది కొంచెం క్యారమిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. పార్వతి గారు, మామూలు చక్కెర అయితే మనం ఈ కలర్ వచ్చిందనుకోండి, అది క్యారమిల్ అయిందని తెలుస్తుంది. మరి ఆల్రెడీ మనం బ్రౌన్ కలర్ షుగర్తో చేసుకున్నాం కాబట్టి క్యారమిల్ అయింది ఎలా తెలియాలి? ఎలా తెలుస్తుందంటే ఒక బౌల్లో కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారమిల్ అయింది, ఒక రకంగా కూడా తెలుస్తుంది. క్యారమిల్ అయిన తర్వాత క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం నీళ్ళల్లో వేస్తే పైకి తీస్తే గట్టిగా అవ్వాలి. ఇంకా గట్టిగా అవ్వలేదు అంటే క్యారమిల్ అవ్వలేదన్నమాట.
కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేద్దాం. ఇప్పుడు గట్టిగా అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇందులో ఫస్ట్ ఓట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఓట్స్, అలాగే డేట్స్. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మౌల్ తీసుకొని ఈ మౌల్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఈ మౌల్లో వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు ఈ మ్యాషర్ ఉంది కదా, మ్యాషర్కి మనం కొంచెం నెయ్యి అద్దుకుందాం. నెయ్యి రుద్దుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే కరెక్ట్ షేప్లో ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం స్టిక్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. పార్వతి గారు ఇప్పుడు నైఫ్ తీసుకొని ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి, అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. పార్వతి గారు, మీరు ఓట్స్తో మంచి రెసిపీ అడిగారు కదండి, పిల్లల కోసం అని చెప్పారు కదా. పిల్లలకి కొంచెం తీయగా ఉంటే నచ్చుతుందని చెప్పి నేను ఓట్స్ అండ్ డేట్స్ స్టిక్స్ చేశాను. చాలా బాగుంటాయి, మీకు కూడా చాలా మంచిది. పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం లేనప్పుడు 2 ఓట్స్ అండ్ డేట్స్ స్టిక్స్ తిన్నారనుకోండి, కడుపు ఫుల్గా అయిపోతుంది. ఆ డేకి కావాల్సిన ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లో పెట్టుకుందాం. కొంచెం చల్లగా అయిపోతే స్టిఫ్గా అవుతాయి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి ఇవి. అలాగే మరొకసారి ఓట్స్ అండ్ డేట్ స్టిక్స్ తయారీ విధానం చూడండి. ఓట్స్ అండ్ డేట్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో బ్రౌన్ షుగర్, సరిపడా నీళ్లు వేసి క్యారమిల్ చేసుకున్న తర్వాత అందులో ఓట్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్టీల్ మౌల్ తీసుకొని అందులో మనం చేసుకున్న మిశ్రమాన్ని వేసి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్న మ్యాషర్ తో గట్టిగా ప్రెస్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే ఓట్స్ అండ్ డేట్ స్టిక్స్ రెడీ. ఓట్స్ అండ్ డేట్ స్టిక్స్ రెడీ అయిపోయాయి కదండి. పార్వతి గారు, మీరు హ్యాపీనా? ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, ఏమన్నారో మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. అలాగే స్వప్న గారి కోసం చేసిన కాకినాడ కాజాను కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకుందాం. కాకినాడ కాజా కావాలని స్వప్న గారు అడిగారు. అలాగే పార్వతి గారు ఓట్స్తో ఏదైనా రెసిపీ చేయమని నన్ను అడిగారు. 2 రెసిపీస్ చక్కగా చేసి చూపించాను. మరి మీరెప్పుడు ఉత్తరం రాస్తున్నారు? మీ ఉత్తరాల కోసం, మీ మెయిల్స్ కోసం స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం.